హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే నేను నా డే రొటీన్ అయితే చూపిస్తా. అంటే ఇదైతే ముక్కోటి ఏకాదశి ఉంది కదా! ఆ రోజుదన్నమాట. బట్ ఇప్పుడు కుదిరింది టైము. ఇంక ఎడిట్ చేయడానికి టైం లేక అయితే నేను ఎడిట్ చేయలేదు. అందుకే చాలా లేట్ అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు మార్నింగ్ డ్యూటీ అనమాట. అంటే 6:30కే వెళ్తారు డ్యూటీకి. ఇంకా నేనైతే అందుకే పొద్దున్నే లేచి ఫస్ట్ కిచెన్లోకి వచ్చి వంటని ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పప్పు చేద్దాము అనేసి అయితే పప్పు చేస్తున్నా అన్నమాట. యాక్చువల్గా అసలు మా పిల్లలైతే 5కే లేస్తారండి. మంచిగా అందరు పిల్లలైతే 8, 9 వరకు పడుకుంటారు అనేసి అంటారు కొంతమంది. బట్ మా వాళ్ళు అలా కాదు. మా బుడ్డోడైతే 5 అయిందంటే చాలు, ఇంకా 5:30లో కంపల్సరీగా లేస్తాడు. ఈ చలికైతే నాకే లేవాలంటే ఏడుపొస్తుంది. వాడేమో 5కే లేస్తాడు. ఫుల్ అంటే ఫుల్ పిచ్చి లేస్తది ఇంగ. వాళ్ళు లేసింది కాక అరుస్తా ఉంటాడు. ఆ సౌండ్‌కి మా పాప కూడా లేస్తది. ఇంగ వాళ్ళిద్దరు లేచారంటే ఇక ఖతం నేనైతే. మమ్మీ మమ్మీ అని ఇద్దరు ఏడుస్తా ఉంటారు. అలా ఉంటదన్నమాట. అందుకే ఇంగ నేనైతే తొందర చేస్తున్నా అన్నమాట. మళ్ళీ లేస్తే చెయ్యనివ్వరు అనేసి అయితే ఇంగా తొందర చేస్తానా. ఇంకా నేను పప్పు జస్ట్ కడిగి ఆకుకూరలు కట్ చేసి గ్యాస్ మీద పెట్టా. అది ఉడకను కూడా ఉడకలేదు. మా వోళ్ళు లేచేసిర్రు కూడా అప్పుడే. లేచి ఇంక మా పాప లేచి మా బుడ్డోడిని లేపి కిచెన్లోకి అయితే వచ్చింది. వచ్చి మమ్మీ హాయ్ గుడ్ మార్నింగ్ అంటుంది. అసలు అంత అన్నట్టుగా చూడండి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక లేవగానే ఆడుకోరు, కూర్చొని ఇంకా జో కొట్టంటది, నిద్ర వస్తుంది అంటది, అలా చేస్తుందన్నమాట. అట్లా ఉంటుంది. అందుకే నేను ఎంత తొందర చేసినా మా ఊళ్ళో అయితే లేచేసిళ్ళు. ఇక అట్లా అన్నమాట. స్పీడ్గా అటు ఇటు చూసుకుంటా సగం పప్పు మాడిపోయింది. దాన్ని తాలింపు పెట్టేసిన. ఇంకా నేను లంచ్ బాక్స్ కట్టేలోపు మా హస్బెండ్ దగ్గర అయితే పిల్లలు ఆడుకున్నారు. ఇంకా మా హస్బెండ్ బ్యాగ్ సర్దేసిన. ఇంకా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక ఇంకా మేము ముగ్గురం అయితే కొంచెం సేపు అయితే ఆడుకున్నాము. ఇప్పుడు చలికాలం కదా, బయట వెదర్ బాగా చల్లగా ఉంటుంది కదా, సో అందుకే నేనైతే బయటికైతే రానియను. ఇంట్లోనే డోర్లు వేసుకొని ఆడుకుంటా ఉంటారు. ఎందుకంటే ఈ వెదర్ మా వాళ్ళకి పడక కొంచెం బాగా జలుబులు అయితే అవుతున్నాయి ఈ ఇయర్లో. అందుకే అసలు బయటికి అయితే రానివ్వట్లేదు. కొంచెం 7:30, 8 ఆ టైంలో ఇంక బయటకు వచ్చి అయితే ఆడుకుంటారు. ఇక అలా కొద్దిసేపు ఆడుకున్నాక మా పాపకైతే హాట్ వాటర్ తాపించా. ఇంకా బాబుకేమో పాలు తాపించా. వాళ్ళు తాగాక వాళ్ళు ఇంకా ఆడుకుంటా ఉంటారనమాట వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర. ఇంకా నేను మా పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ చేసిన. డైలీ ఒక్కొక్కటి చేస్తా. ఇంకా ఈరోజు అయితే ఓట్స్ చేసిన. మ్యాక్సిమం ఇద్దరికైతే సేమ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎలా అంటే మా పాపకేమో కొంచెం అంటే సేమ్ చేస్తా. బట్ బాబుకేమో సాల్ట్, షుగర్స్ అవేమో యాడ్ చేయను. కొంచెం సపరేట్గా తీసి బాబుకైతే ప్లెయిన్ది తినిపిస్తాను అనమాట. పాపకైతేనేమో ఇంకా కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేసి అయితే తినిపిస్తా. ఎందుకంటే తను కొంచెం ఇప్పుడు 4 ఇయర్స్ కదా, అంత చప్పగా తినలేదు కదా, సో స్వీట్నెస్ కోసం అయితే నేను బెల్లంని యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు 1 ఇయర్ బిలో వాళ్ళకైతే సాల్ట్, షుగర్స్, ఇంకా బెల్లము, హనీ అవి పెట్టకూడదు కాబట్టి నేను అవేం మా బాబుకి పెట్టను. ప్లెయిన్దే పెట్టేస్తా. మంచిగా ఇష్టంగానే తింటాడు. ఇంకా మన దగ్గర దాంట్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసిన. మన దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవైలబుల్గా ఉంది. ఇంకా బేబీ వెయిట్ గెయిన్ ఉగ్గు, స్ప్రౌటెడ్ ఎగ్, స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, ఇంకా పూజలు చేసి ఇంకా ప్రసాదాలు చేయాలి కదా, దానికోసం మా అమ్మమ్మ అయితే ఇంకా పాలు పొంగించడానికైతే ఇంకా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేమైతే జస్ట్ వీడియో తీసిన. ఇంకా పాలు ప్రసాదం కోసం అయితే పాలు పొంగిస్తుంది అనమాట. ఇంకా అమ్మమ్మనే పూజ కూడా చేసేసింది. ఇంకా మేము పిల్లల్ని ఆడించుకుంటా ఉన్నామన్నమాట, నేను మా ఆడపడుచు. ఇంకా చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. పూజ కంప్లీట్ అయిపోయి ప్రసాదాలు కూడా పెట్టేసింది. ఇంకా మేము ఆ ప్రసాదాలు ఎప్పుడెప్పుడు తిందామా అని చూసుకుంటా ఉన్నాము. మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ప్రసాదాలు కూడా తినేసినాము దేవుడికి దండం పెట్టుకొని. ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. ఇంకా మా హస్బెండ్ లేరు. ఇంకా టెంపుల్స్ చాలా దూరం కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళలేక అయితే వెళ్ళలేదు. జస్ట్ ఇంట్లోనే దండం పెట్టుకున్నాము అంతే. ఇక మా పాప అయితే దేవుడి దగ్గర ఒకటే దండం పెడుతుంది. ఏం దండం పెడుతుంది తనకు అసలు తెలియని కూడా తెలియదు. సైలెంట్గా నిల్చొని దండం పెడుతుంది. లాస్ట్లో అయితే మా మమ్మీకి మంచిగా వీడియోస్ ఏంటి అంటే వ్యూస్ రావాలి, ఆర్డర్స్ రావాలి అని అయితే మొక్కింది. అది నీ పక్క నుండి నేను అంటుంటే తను మొక్కిందన్నమాట. ఇంకా మా బాబు కూడా మార్నింగ్ ఒక న్యాప్ వేసి లేచిండు. లేచాక ఇంకా వాడికి స్నానం చేయించి అయితే మా పాప వేసుకున్న డ్రెస్ లాంటిది ఇంకోటి ఉందన్నమాట చిన్నప్పటిది మా పాపదే. సో వేద్దాము ఇద్దరికి అన్నట్టు వేసా అన్నమాట. చాలా మంచిగా ఉంది. ఇద్దరికి సేమ్ కలర్లో మంచిగా సెట్ అయింది అనిపించింది.
చాలామంది అయితే బాగుంది అనేసి అయితే అన్నారు. ఇంకా ఇద్దరికి అలా వేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసాక ఇంకా ఇద్దరికి తినిపించేసిన అన్నమాట. బాబుకి పాపకి తినిపించాక ఇంకా వాళ్ళైతే మంచిగా ఆడుకున్నారు. ఆడుకున్నాక ఇంకా మేము కూడా అలా కొంచెం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ అయిందన్నమాట అప్పటికే. ఇక మా బాబు అయితే ఆ డ్రెస్సుని అసలు ఇంకా అలవాటు లేదు కదా, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాడు, ఇట్లా లాగుతున్నాడు వద్దని. ఇంకా మా పాపకి ఆ రోజు కొన్ని ఆర్డర్స్ పెట్టినవి డ్రెస్సెస్ అయితే వచ్చినవి, వేసుకొని స్టిల్స్ ఇస్తుంది చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయిందైతే పాప పడుకుంది, బాబు కూడా పడుకున్నాడు. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేనైతే స్ప్రౌటెడ్ ఉగ్గు కోసం అయితే పప్పులనన్ను అయితే నానబెట్టుకున్నాను. అలాగే పిల్లలు లేచాక తినిపించడానికి మన మిల్లెట్ మిక్స్ పౌడర్తో అయితే జావనైతే ప్రిపేర్ చేసిన. మీకు కూడా ఇది కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి, మన వాట్సాప్ నెంబర్లో అయితే ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర వీటితో పాటు స్ప్రౌటెడ్ రాగి పౌడర్, స్ప్రౌటెడ్ ఉగ్గు పౌడర్, బేబీ వెయిట్ గెయిన్ ఉగ్గు, ఇంకా మిల్లెట్ మిక్స్ పౌడర్, లడ్డూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంతే అండి ఈ వీడియో, ఏదో నార్మల్గా కొంచెం అలా చేసా. మీకు నచ్చితేనైతే వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.